ముందుగా చేరవచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుస్వామి పలికినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనము, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రియులారా, మనందరికీ తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగము ఇది. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము 3 అధ్యాయాలతో కూడుకున్నది ఈ ప్రసంగము. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగములో యేసుస్వామి ఎన్నో విలువైనటువంటి మాటలు మానవ సమాజానికి, మనుషులు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వారికి ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి, వారు కష్టపడవలసినటువంటి విషయాల గురించి, వారికి ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ప్రభుల వారు తెలియజేశారు. ఇప్పటికీ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం కానీ, 6వ అధ్యాయం కానీ, 7వ అధ్యాయం కానీ ప్రభుల వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగములో ఉన్నటువంటి అనేకమైన మాటలు ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని మారుస్తూనే ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్పవారుగా పిలువబడిన వారందరికీ కూడా ఈ 3 అధ్యాయాల్లో రాయబడినటువంటి విషయాలు ఎంతో వారిని ప్రోత్సహించాయి, వారిని చైతన్యవంతులుగా మార్చాయి. వారు మహనీయులుగా మారడానికి వారికి దోహదపడ్డటువంటి ప్రసంగమే ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. అయితే ఈరోజు క్రైస్తవులుగా ప్రభుల వారు మనకు తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. యేసుక్రీస్తు ప్రభుల వారు ధనానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు, ఐశ్వర్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు, మన అవసరాలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన దేవుడై ఉన్నాడు, ఈ సర్వాన్ని సృష్టించిన వాడై ఉన్నాడు. మానవ శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో కేవలము మనకు అత్యంత ప్రాముఖ్యమైన వాటిని తెలియజేశాడే కానీ, ధనం వద్దని కానీ, ఆస్తులు వద్దని కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలు వద్దని కానీ ప్రభుల వారు ఎక్కడ కూడా బోధించలేదు. అయితే వీటన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుని మీద మనసు ఉంచాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు, అన్నిటినీ మనకు అనుగ్రహించువాడు దేవుడు. దేవుడు లేకుండా మనకు ఏది కూడా రాదు. మనము గుడ్డిగా నమ్మాల్సినటువంటి విషయం ఇది. దేవుడు లేకుండా మనకు ఏది కూడా రాదు. మనకు సాతానుడు ఏమి ఇవ్వలేడు. అపవాది వాడు దేన్ని సృజించలేడు, దేన్ని మనకి ఇవ్వలేడు, దేన్ని మనకు చేయలేడు. వాడు కేవలము దేవుడు ఇచ్చిన వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని మనుషులను తప్పుదారి పట్టిస్తాడు, దేవునికి దూరం చేస్తాడు. అంతేగాని వాడు తన స్వహస్తాలతో మనకు ఏది కూడా సహాయము చేయలేడు, సృష్టించి ఇవ్వలేడు. ఎందుకంటే వాడికి ఆ శక్తి లేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాటినే వాడు అనుకూలంగా వాడికి మలుచుకొని మనుషులను దేవునికి దూరం చేస్తాడు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా ప్రవర్తించడానికి వారిని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాడు శోధించాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకొని తిను అన్నాడు. ఎందుకు వాడు చేసి ఇవ్వలేదు రొట్టెలు అంటే వాడికి చేత కాదు, వాడు సృజించలేడు, రాళ్ళు రొట్టెలుగా సృజించలేడు. వాడు దేన్ని కల్పించాడంటే వాడు అబద్ధానికి జనకుడు, వాడు అబద్ధాలను సృష్టించాడు. మనకు తెలుసు ఆదికాండంలో ఏదైనా వనంలో అబద్ధాన్ని సృజించి అబద్ధానికి తండ్రిగా పిలువబడుతున్నాడు. అబద్ధాలను మనుషులకు చూపించి నేర్పించి మనుషులను తప్పుదారి పట్టిస్తాడు. అయితే వాడు మనకు ఏ విధమైనటువంటి సహాయమో చేయలేడు. మనకు సమస్తాన్ని ఇచ్చేవాడు దేవుడే. మనకి సమస్తాన్ని
అది ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఉద్యోగమైన, ఏదైనా సరే సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు దేవుడే. ఆయన అనుమతి లేకుండా మనకి ఏది కూడా రాదు. ఒక శ్రమ కలిగినా కూడా, ఒక ఇబ్బంది కలిగినా కూడా, ఒక కష్టం వచ్చినా కూడా దేవుడు అనుమతించాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు అనుమతిస్తేనే వస్తుంది. దేవుడు అనుమతిస్తేనే. యోబు జీవితంలో దేవుడు అనుమతించాడు కాబట్టి అపవాది దాడి చేశాడు. దేవుడు అనుమతించకుండా ఈ లోకంలో ఎవరి మీదకి ఏది కూడా రాదు. అది మంచి అయినా సరే, అది చెడైనా సరే. కొన్నిసార్లు దేవుడు మన మీదకి శ్రమలను అనుమతిస్తాడు. దాని ద్వారా మనము సత్యాన్ని తెలుసుకొని ఇంకా దేవునికి దగ్గరవడానికి అవి తోడ్పడే విధంగా దేవుడు వాటిని మన జీవితంలో కొన్నిసార్లు అనుమతిస్తాడు. అలాంటి సందర్భాల్లో మనము దేవునికి దూరం కాకూడదు. అలాంటి సందర్భాల్లో దేవునికి మనం మరింతగా దగ్గరవ్వాలి. అది మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నారు, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును అన్నాడు. ఈరోజు మనుషులకు ధనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ప్రతి ఒక్కరి స్థానాన్ని ఈ ధనం అనేది దొంగిలించింది. అందరిని నెట్టుకొని ఈ ధనం అనేది మనిషి యొక్క హృదయములో ప్రథమ స్థానాన్ని సంపాదించింది. ఈరోజు ధనం ఉంటేనే స్నేహాలు కానీ, బంధాలు కానీ, ధనం ఉంటేనే ఏవైనా నిలుస్తున్నాయి. ధనం లేని చోట ప్రేమ ఉండదు, ధనం లేని చోట మంచితనం ఉండదు, ధనం లేని చోట బంధాలు ఉండవు. అవునా కదా? చాలామంది ఈరోజు ధనానికి విలువిస్తారు, బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధికులకి విలువివ్వరు, వారిని పట్టించుకోరు, వారిని చాలా హీనంగా చూసుకుంటారు. ఎందుకంటే ధనం లేదు, వారికి ఐశ్వర్యం లేదు, వారికి ఆస్తిపాస్తులు లేవు, పేరు పలుకుబడి లేవు. ఈ పేరు పలుకుబడి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనిషికి ధనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుకోకుండానే మనిషికి వస్తాయి. ధనం ఉంటే చాలు అన్నీ వస్తాయి మనిషికి. ఈరోజు క్యారెక్టర్ని చూసే వాళ్ళు ఎవరు కూడా లేరు, గుణాన్ని చూసి స్నేహించే వాళ్ళు ఎవరు లేరు, గుణాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, గుణాన్ని చూసి ఒక బంధాన్ని కలుపుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈరోజు భార్యాభర్తల మధ్య కూడా ధనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది. వారి మధ్య ప్రేమ కొనసాగాలన్నా కూడా ధనం ఉండాలి. ధనం లేకపోతే ఆ బంధాలు అనేవి విచ్ఛిన్నమైపోతున్నాయి. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఒక మాయ. మనుషులు ఒక మాయలో జీవిస్తున్నారు. ఈ మాయలో నుండి మనల్ని విడిపించడానికే ప్రభు బోధ చేశాడు. ఈరోజు మన జీవితంలో దేనికి మనము విలువిస్తున్నాము, ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాము? ఈరోజు ధనం ఉంటేనే మనం బ్రతకగలము, ధనం ఉంటేనే మనం జీవించగలము, ధనం లేకపోతే మన మనుగడ అసాధ్యము అనుకుంటూ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ ధనం వెంబడి పరిగెడుతున్నారు, ధనం కోసం పరిగెడుతున్నారు. అయితే మన జీవితంలో ఎవరికి మనం మొదటి స్థానం ఇవ్వాలి అంటే దేవునికి మనం మొదటి స్థానము ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానము మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనుషులకు మనము రెండో స్థానాన్ని ఇవ్వాలి, మనుషులకు మనం రెండో స్థానము ఇవ్వాలి. తర్వాత ఏదైనా సరే దానికి మనం మూడో స్థానాన్ని ఇవ్వాలి. అది ఆస్తి అయినా సరే, అది ఐశ్వర్యమైనా సరే, ధనమైనా సరే, ఈ లోకంలో విలువైన వస్తువులైనా సరే, బంగారము, వజ్ర వైడూర్యాలైనా సరే, ఏవైనా సరే మనకు విలువైనవిగా మనం ఏవైతే భావిస్తున్నామో వాటన్నింటిని కూడా మూడో స్థానానికి నెట్టివేయాలి. అయితే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మనం సృజించిన వాడై ఉన్నాడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఒక కుమ్మరి మట్టితో పాత్రను ఎలా నిర్మిస్తాడో తనకిష్టమైనటువంటి ఆకారములో, ఆ విధంగా దేవుడు మనల్ని నేల మంటితో నిర్మించి జీవశ్వాసను ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు లేకపోతే మనకు జీవితం లేదు, దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, దేవుడు లేకపోతే అసలు మనమే లేము, మనకొక ఉనికి లేదు, మనకొక చిరునామా లేదు. నీ అడ్రస్ ఏంటని అడుగుతాం, అప్పుడు మన అడ్రస్ చెప్తాం. ఒకవేళ దేవుడు లేకపోతే మనకు అడ్రస్సే లేదు. అవునా కదా? ఆలోచన చేయండి. కాబట్టి మన జీవితంలో
దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత సాటి మనిషికి మనం రెండో స్థానము ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనుషులను తన పోలికలో తన స్వరూపములో సృజించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది జంతువులకు విలువిస్తారు. ఈరోజు ప్రపంచం చూడండి, దేవుడు అనుకున్న వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనుషులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, జంతువులను పోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులకు సాయం చేసేవాళ్ళు లేరు, కానీ జంతువులకు సాయం చేసేవాళ్ళు ఉన్నారు. వాటన్నింటినీ కూడా దేవుడు పోషిస్తాడు. జంతువులను కానీ పక్షులను కానీ అన్నిటినీ దేవుడు పోషిస్తాడు. కానీ దేవుడు నీకు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీకు ఏది అవసరమని నువ్వు అనుకుంటావో అవి నీ సహోదరుడు కలిగి లేకపోతే, సాటి మనిషికి కలిగి లేకపోతే, ఈ ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం సహాయపడేవారుగా ఉండాలి. కానీ ఈరోజు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? జంతువులకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, కుక్కలకు సహాయం చేసేవాళ్ళు, పిల్లులకు సహాయం చేసేవాళ్ళు. అవి మనం చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ మొదట నువ్వు ఏం చేయాలి? మొదట మనిషిని పట్టించుకోవాలి కదా. మొదటి మనిషిని పట్టించుకోకుండా నీవు జంతువులను పట్టించుకుంటే మనం దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. ఈరోజు మనుషులందరూ కూడా ధనం వెంబడి పరిగెడుతూ ఉన్నారు. మనుషుల హృదయాల్లో ధనం ఉంది, ప్రథమ స్థానంలో ధనం ఉంది, ప్రభు లేడు. మొదటి స్థానంలో ధనం ఉంది. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా బ్యాగులో పెట్టుకొని మనం వెళ్ళిపోతాం. ఆ బ్యాగులో ఏవైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, మన మనసంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన మనసంతా ఎక్కడ ఉంటుంది? ఆ బ్యాగ్ పైనే ఉంటుంది. మనం బస్సు ఎక్కినా లేకపోతే ట్రైన్ ఎక్కినా ఆ బ్యాగు మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం, మన దగ్గరే పెట్టుకుంటాం. విలువైన వస్తువులు, బంగారం ఉందనుకోండి, ఆ బ్యాగు మనతోనే ఉంచుకుంటాం, దాన్ని హత్తుకొని పడుకుంటాం. ఎందుకు? ఎవరైనా వచ్చి దొంగలిస్తారేమో, తీసుకొని వెళ్ళిపోతారేమో. ఎందుకంటే అందులో విలువైన వస్తువులు ఉన్నాయి. మన పాకెట్లో కొంత ధనం ఉందనుకోండి, మన మనసు అంతా కూడా ఆ ధనం మీదే ఉంటుంది. మన మనసు వేటి మీద కూడా ఉండదు, మన మనసు ఆ ధనం మీదే ఉంటుంది. ఎందుకంటే అది నీకు చాలా విలువైనది. ఇక్కడ మనం ప్రార్థనకు వచ్చాం, లేదా ఎక్కడికైనా వెళ్ళాము, ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాము, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, అప్పుడు మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆ ఇంటిపైనే ఉంటుంది, బీరువా మీదే ఉంటుంది, ఆ ధనం మీదే. ఎందుకంటే ఆ ధనము ఇంట్లో ఉంది. ఇల్లు జాగ్రత్తగా ఉందా, లేదా ఎవరైనా వచ్చారా, ఎవరైనా వస్తారేమో, దొంగిలిస్తారేమో, ఇలా ఆలోచనలు మనం కలిగి ఉంటాం, భయపడతాం. ఎందుకంటే మనం ధనానికి ఎక్కువగా విలువ ఇస్తున్నాము. చూడండి, ప్రభు చెప్తున్నటువంటి మాట అంటే, మనిషి ధనాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనిషి యొక్క హృదయములో ధనం అనేది ఉన్నది. మొదటి స్థానము ధనానికే ఇస్తున్నారు మనుషులు. ఇక ఎవరికి కూడా ఇవ్వటం లేదు, మనుషులకు ఇవ్వటం లేదు, దేవునికి ఇవ్వటం లేదు, స్నేహితులకు ఇవ్వడం లేదు, బంధువులకు ఇవ్వడం లేదు, ధనానికే విలువిస్తున్నారు. అయితే ఈ ధనం మనల్ని కాపాడుతుందని చాలాసార్లు మనం అనుకుంటాం. అది కొంతవరకే నిజం, కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారము కాదు. మనకి ఏదైతే విలువైనదని మనం అనుకుంటామో, దేని వలన మనం బ్రతుకుతామని మనం అనుకుంటామో, అది కొంతవరకే మనకు సహాయపడుతుంది, కానీ అన్ని వేళల్లో మనకు అది సహాయము చేయదు. అన్ని సమయాల్లో అది మనకు సహాయము చేయదు. కానీ మనుషులు ఒక భ్రమలో ఉన్నారు. ధనం ఉంటే చాలు మన పనులన్నీ జరిగిపోతాయి, మనం సాఫీగా బ్రతకచ్చు, సంతోషంగా జీవించవచ్చు అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అయితే మనం ఆనందంగా జీవించాలంటే, మనం సంతోషంగా జీవించాలంటే మనకు దేవుని యొక్క కృప అనేది కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క దయ మనకు కావాలి. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకడం అనేది చాలా కష్టం. మనం శాంతితోనూ సమాధానంతోనూ మనము జీవించలేము, మనం ఆనందంగా భోజనం చేయలేము, మనం సంతోషంగా జీవితాన్ని గడపలేము దేవుని యొక్క సహాయము మనకు లేకపోతే. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది.
ఇప్పుడు ఆ ధనం అనేది నీకు యజమానిగా మారింది. ఆ ధనం చెప్పినట్లుగా నీవు జీవిస్తావు. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలము అని చెప్పాడు ప్రభు. తిమోతి మొదటి పత్రికలో 6వ అధ్యాయం మనం చూసుకుంటే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం మీద ఆశ అనేది మనం కలిగి ఉంటే అది సమస్తమైన కీడులకు మూలము అని చెప్తున్నాడు. అంటే మనం కీడులో పడిపోతాము, మనం మోసములో పడిపోతాము, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాము. ధనం మీద మనం ఆశ కలిగి ఉంటే, ధనం కలిగి ఉంటే కాదు, ధనం మీద మన హృదయం అనేది, మన ఆశ అనేది పెట్టుకొని ఉంటే, మన నమ్మకం అనేది ధనం మీద పెట్టుకొని ఉంటే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. ధనవంతులు చాలామంది ఉన్నారు దేవుని యొక్క వాక్యంలో. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ధనవంతులు చాలామంది ఉన్నారు. ధనం ఉంటే పరలోకం వెళ్ళరని చాలామంది అపోహలో ఉంటారు. అది అపోహ, అది నిజంగా తప్పు. ఎందుకంటే బైబిల్ చరిత్రలో ధనవంతులు చాలామంది ఉన్నారు. అబ్రహాము ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. సొలొమోను రాజు ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడైనటువంటి రాజు. ఇంకా చాలామంది రాజులు, నీతిమంతులు ధనవంతులుగా మనకు కనిపిస్తారు. ధనవంతులకు ఖచ్చితంగా నిత్య జీవములో పాలుంది. అయితే వారి యొక్క దృష్టి ఆ ధనం మీద లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అబ్రహాం గారి మనసు ధనం మీద లేదు. ఆయన ధనవంతుడైనప్పటికీ కూడా ఆయన మనసు ధనం మీద లేదు. ఆయన నమ్మకం ధనం మీద లేదు. ఆయన బ్రతుకుతున్నది దేవుని వలన అని నమ్మాడు. దీని అంతటికి కారణము దేవుడని నమ్మాడు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము, ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి కారణము, దీవించబడి ఉండడానికి కారణము దేవుడని నమ్మాడు. అన్నిటికీ మూలం, అన్నిటికీ ఆధారం దేవుడని నమ్మాడు. ఆయన హృదయము దేవుని చుట్టూ తిరిగింది. అబ్రహాం గారి యొక్క మనస్సు. నీతిమంతులు వారు కలిగి ఉన్న వాటి మీద మనసు ఉంచలేదు. వారు ఆస్తిపాస్తులున్నా, ధనం ఉన్నా వాటికి వాళ్ళు విలువివ్వలేదు, కానీ వాటిని ఇచ్చినటువంటి దేవునికి వాళ్ళు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. అదే ఈరోజు మనం నేర్చుకోవాలి. మన దృష్టి ధనం మీద ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా మనకు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తాడు, కానీ దాని మీద మనము మనస్సు అనేది ఉంచకూడదు. దాని మీద నమ్మకం అనేది మనం పెట్టుకోకూడదు. అది ఉంటేనే మనం బ్రతుకుతాము అని ఆ నమ్మకంలో మనం బ్రతకూడదు. విశ్వాసి, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడని రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఒక శ్రమ, లోకం మీదకి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక యుద్ధం వచ్చినప్పుడు నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు. విశ్వాసం ఉంటే చాలు, మనల్ని దేవుడు బ్రతికిస్తాడు. ఒక ప్రమాదం వచ్చినప్పుడు ధనం మనల్ని కాపాడలేదు. మనం అనుకుంటాం అన్ని సందర్భాల్లో ధనం కాపాడుతుందని. ధనం మనల్ని కాపాడలేదు. ఒక ప్రమాదం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు. ఎన్ని ప్రమాదాలు చూడండి, ఎన్ని యాక్సిడెంట్లు ప్రతిరోజు. ధనవంతులు గురవటం లేదా యాక్సిడెంట్లకి? ఎంతమంది ధనవంతులు అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ధనం వారిని కాపాడిందా? లేదు. ప్రతిరోజు ఎన్ని మరణాలు మనం చూస్తున్నాం. అందులో ఎంతమంది ధనం కలిగిన వాళ్ళు, శ్రీమంతులు మరణిస్తున్నారు. మరి వారికి ధనం లేకనే చనిపోయారా? ధనం ఉన్నా కూడా వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క తోడు, కృప అనేది లేదు. దేవుడు మనతో ఉంటే, నీతిమంతులుగా మనం ఉంటే, మనం విశ్వాస మూలమున జీవించాలి. అది ఎలాంటి ప్రమాదమైనా సరే, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులైనా సరే మన విశ్వాసం ద్వారా మనము బ్రతకాలి. దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. చూడండి, మనకు ఐశ్వర్యము ఏదిగా ఉండాలి? యెహోవా భయము. దేవుని యొక్క భయము మనకు ఐశ్వర్యము. ఈరోజు మనకు ధనం ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటాం మనం. ధనం ఉంటే సకల
విధములైనటువంటి సంతోషాలు మన సొంతమని మనం అనుకుంటాం. అది వాస్తవం కాదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకు నిజమైన ఐశ్వర్యం. చూడండి, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. ఎప్పుడు మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బుద్ధి జ్ఞానములు మన సొంతము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి మనకు కలుగుతుంది, రక్షణ బాహుల్యం మనకు కలుగుతుంది, సంతోషం మనకుంటుంది. ఎప్పుడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది సమస్తానికి మూలం, జ్ఞానానికి మూలం, ఐశ్వర్యానికి మూలం. ఎప్పుడు మనం దేవునికి భయపడేవారిగా ఉండాలి. మనం దేవునికి ఎప్పుడైతే భయపడతామో, దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన చెప్పిన మాటలకు ఎప్పుడైతే మనం విలువిస్తామో దేవుడు మనతో ఉండడము ప్రారంభిస్తాడు. నువ్వు చిన్నవాడివే కావచ్చు, నువ్వు తృణీకరింపబడిన వాడివే కావచ్చు, నీవు అల్పుడవే కావచ్చు, నీవు దేవునికి భయపడే ఈ ఒక్క క్వాలిఫికేషన్ నీకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఇక మనకు విరోధి ఎవడు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఇక మన మీదకి పోటీ వచ్చేది ఎవరు చెప్పండి? మనకు హాని చేసేది ఎవరు? ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా అందులో విజయాన్ని దేవుడు మనకే ఇస్తాడు. దేవుడు మనకే విజయాన్ని ఇస్తాడు. నువ్వు చాలా చిన్నవాడివి కావచ్చు, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో నువ్వు చాలా తృణీకరింపబడిన వాడివి కావచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఎన్నో కారణాలను బట్టి, చదువు లేదనో, ధనం లేదనో, అందం లేదనో, అందవికారంగా ఉన్నావనో, ఎన్నో కారణాలను బట్టి నిన్ను తృణీకరించవచ్చు. యాకోబు లేయాను చాలా హీనంగా చూశాడు. ఎందుకంటే ఆమె చూడ్డానికి అందంగా లేదు, ఆమె అందంగా లేదు చూడ్డానికి. కానీ అదే యాకోబు ముందు దేవుడు ఆయన భార్య అయినటువంటి లేయాను హెచ్చించాడు. ఎందుకంటే ఆమె దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది. గుర్తుపెట్టుకోండి, ఆమె దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది, యెహోవాకు ప్రార్థన చేసింది. రాహేలు చాలా అందంగా ఉంది, యాకోబు భార్య, మరొక భార్య చాలా అందంగా ఉంది, ఆమెను ప్రేమించాడు. కానీ ఆమె వలన ఆయనకి దుఃఖం మిగిలింది, కోపాన్ని రగిలించింది. ఎందుకంటే ఆమెలో భక్తి లేదు. అందం ఉంది కానీ భక్తి లేదు, దేవుని మీద ఆధారపడే మనస్తత్వం లేదు, కోపాన్ని కలిగించింది యాకోబుకి. చూడండి, అంటే మనం ఎంత అందహీనంగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, తృణీకరింపబడిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదదాయకంగా మనల్ని మలుస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనకు నిజమైన ఐశ్వర్యము యెహోవా యందు భయము. మరి ఈరోజు మనం దేవునికి భయపడేవారిగా ఉన్నామా? దేవునికి మనము భయపడాలి, ఆయన మాటలకు మనం విలువివ్వాలి, ఆయన్ని మనం గౌరవించాలి, ఆయన్ని మనం సన్మానించాలి. ఆయన్ని మనం సన్మానించాలంటే ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి. మనం చేయవలసింది మరొకటి లేదు. క్రైస్తవులుగా వాక్యాన్ని పాటించడమే దేవుడు మనకిచ్చినటువంటి విధి. మనం ఎప్పుడైతే వాక్యానికి విలువిస్తామో, వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని అభ్యసిస్తామో, వాక్యాన్ని ఆలోచన చేస్తామో, వాక్య ప్రకారం నడవటానికి సుముఖతను చూపిస్తూ ఆ మార్గంలో నువ్వు వెళుతూ ఉంటావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. నీకు ఏం కావాలో దేవుడు ఆ సమయానికి దాన్ని నీకు అందజేస్తాడు. మనం బాధపడవలసిన అవసరత లేదు, ఉద్యోగం కొరకు ఆలోచించాల్సిన అవసరత లేదు, లేకపోతే ధనం గురించి ఆలోచించవలసిన అవసరత లేదు, ఆరోగ్యం గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరత లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే వీటన్నింటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిజమైన ఐశ్వర్యం, మన నమ్మకం దేవుని మీద ఉండాలి. ఆయన నిజముగా శ్రీమంతుడై ఉన్నాడు. ప్రభు శ్రీమంతుడై ఉండి ఆయన మన కోసము దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు? ఆయన దారిద్ర్యం వలన మనలను శ్రీమంతులుగా చేయడానికి, మనలను శ్రీమంతులుగా చేయడానికి దేవుడు
మన కొరకు తన సొంత కుమారుణ్ణే బలిచ్చిన వాడు మనకు కావలసిన వాటిని ఇవ్వలేడా దేవుడు? ఇదే చెప్పాడు పౌలు గారు రోమాపత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి ఆ మాట చూసుకుందాం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 31-32 వచనాలు చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? చూడండి దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? లాస్ట్ వీక్లో మనం చూసాం కదా, దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నందుకు ఇశ్రాయేలు మీద ఎవరు గెలవలేకపోయారు. యుద్ధానికి వచ్చారు కానీ వచ్చిన వాళ్ళు ఓడిపోయారు. గెలుపు ఎవరిది? ఇశ్రాయేలీయులకే. ఎందుకు? ఇశ్రాయేలు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు లేడు. ఒకవేళ ఎవడైనా లేచినా కూడా దేవుడు వాడిని అణిచేస్తాడు. ఈరోజు నీ మీదకి ఎన్నో సమస్యలు లేచి ఉండవచ్చు. కరువు కాలంలో నీవు ఉండవచ్చు, కష్టాల్లో నీవు ఉండవచ్చు. అయితే దేవుడు నీ పక్షాన ఉంటే ఏది కూడా నీకు విరోధి కాదు. సమస్య అయినా సరే, అది మనుషులైనా సరే, ఏది కూడా నీకు విరోధంగా పని చేయలేదు. ఏ ఆయుధము నీకు వ్యతిరేకముగా వర్ధిల్లదు. ఏది కూడా నిన్ను నాశనం చేయలేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆ దేవుడు మన పక్షాన మనం ఉంచుకోవాలి. ఎప్పుడంటే ఆయనకు మనం భయపడ్డప్పుడు, ఆయన మనకు లోబడ్డప్పుడు, ఆయనకు మనం లోబడ్డప్పుడు ఆయన మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు. అప్పుడు మనకు విరోధి ఎవడు కూడా లేడు. చూడండి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తర్వాత చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దేవుడు ఏం చేశాడట? దేవుడు మన కొరకు ఏం చేశాడట? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడట మన కొరకు. మరి మన సొంత కుమారులం కాదా? చెప్పండి, క్వశ్చన్ వేసుకోండి. బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన సొంత కుమారుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. సొంత కుమారుడు. నేను చాలాసార్లు చెప్పాను, నీ రక్తాన్ని పంచుకున్నవాడు నీ సొంత కొడుకు. దేవుని ఆత్మను పంచుకున్నవాడు దేవునికి సొంత కుమారుడు. ఆయన ఒక్కడే క్రీస్తు. తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఎవరి కొరకు? మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. బలి చేశాడు మన కొరకు, మన పాపాల కొరకు. ఒక మాటలో చెప్పాలంటే మన కొరకు తన సొంత కుమారుణ్ణి చంపేశాడు. తన సొంత కుమారుణ్ణి బలిచ్చాడు. ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి దేవుడు. ఎందుకు చేశాడు ఈ కార్యం? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనకు నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, మానవ జాతికి రక్షణ ప్రసాదించాలనుకున్నాడు కాబట్టి, ఆదాము సంతానానికి దేవుడు రక్షణ ఇవ్వాలనుకున్నాడు, నిత్యము జీవించే భాగ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి బలి చేయడానికి, చనిపోవడానికి. ఇంత చేసిన వాడు కింద ఏం చెప్తున్నాడు చూడండి. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అంత గొప్ప కార్యాన్ని చేశాడు దేవుడు. ఈ లోకంలో నీకున్న అవసరాలు తీర్చలేడా అంటున్నాడు ఇక్కడ దేవుడు. అంత గొప్ప కార్యాన్ని చేసిన వాడు నీ అవసరాలు తీర్చలేడా? నీకు ఆహారం పెట్టలేడా? నిన్ను పోషించలేడా? నీవు ఈరోజు నాకు ఏది కావాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని నీకు ఇవ్వలేడా? ఎందుకంటే నీ కొరకు తన సొంత కుమారుణ్ణే పంపించాడు, తన సొంత కుమారుణ్ణే బలి చేశాడు. ఈరోజు నీవు ఏ లేమిలో ఉన్నావో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ దేవుడు ఎందుకు అనుగ్రహించడని క్వశ్చన్ చేస్తున్నాడు పౌలు గారు. క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకు ఇవ్వలేడు నీకు? ఈరోజు నీకు ఉద్యోగం కావాలా? లేకపోతే నీ సమస్యలు తీరాలా? నీకు ఆరోగ్యం కావాలా? ఏ కష్టంలో నువ్వు ఉన్నావు, దేవుడు దాన్ని నీకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు అని చెప్తున్నాడు. అది ఎప్పుడో తెలుసా? పైన చెప్పాడు కదా, దేవుడు మన పక్షమున ఉండగా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన పక్షాన ఉంటే
మనకి ఏదైనా కూడా దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. అయితే దేవుడు మన పక్షాన ఉండేటట్లుగా మనము జీవించాలి. ఆయన కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేస్తాడు మనల్ని. సౌలుని విడిచిపెట్టేశాడు దేవుడు. ఎందుకు? సౌలు తిరుగుబాటు చేసేవాడు, దేవుని మాటకు లోబడేవాడు కాదు, దేవుని మాటను ఎదిరించేవాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేక దిశలో మనం వెళుతుంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. అంత ఈజీగా దేవుడు విడిచిపెట్టడు మనల్ని. మనం కొన్నిసార్లు తప్పు మార్గంలో వెళుతున్నప్పటికీ చాలా సహిస్తాడు దేవుడు. ఆయనకు పేరుంది దీర్ఘశాంతం కలిగిన వాడని. దీర్ఘశాంతం కలిగిన వాడు ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన నీ జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు నీవు తప్పు మార్గంలో వెళ్తున్నప్పటికీ. అయితే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా వెళ్ళిపోకుండా మనం చూసుకోవాలి. ఆయన వెళ్ళిపోతే మన జీవితం గందరగోళం అయిపోతుంది. సౌలు జీవితం అలాగే మారిపోయింది. ఎందుకంటే సౌలు తిరుగుబాటు చేశాడు, చేసిన తప్పుల్ని ఒప్పుకోకుండా సమర్థించుకున్నాడు. సమర్థించుకునే వాళ్ళతో దేవుడు ఎక్కువ కాలము నివాసము చేయడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు మన స్థితి చాలా భయంకరంగా మారిపోతుంది. ఆ స్థితి రాకుండా మనం ఏం చేయాలి? దేవుడు మన పక్షానే మనం ఉంచుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దావీదు వలె జ్ఞానముతో యుక్తిగా మనం ప్రవర్తించాలి. దేవుడు నీకు తెలియజేశాడు, ఇదిగో నీవు ఈ తప్పు మార్గంలో నీవు వెళ్తున్నావు అని దేవుడు మనకు తెలియజేసినప్పుడు దానికి మనము శిరస్సు ఉంచాలి, దానికి మనం లోబడాలి, దానికి మనం పశ్చాత్తాపడాలి, దానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దావీదు వలె. దావీదు గారు కూడా తప్పు చేశాడు, సౌలు తప్పు చేశాడు. అయితే సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకంటే సౌలు ఒప్పుకునే మనస్తత్వం కలిగిన వాడు కాదు, తిరుగుబాటు చేసే స్వభావము కలిగిన వాడు. అయితే దావీదు తప్పుని ఒప్పుకునే స్వభావం కలిగిన వాడు, పశ్చాత్తాపడ్డాడు తాను చేసినటువంటి పాపాలకు, తప్పులకు. దేవుని దయను కోరుకున్నాడు, దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. తాను చేసినటువంటి పాపానికి ఎంతో పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చాడు. 51వ కీర్తన మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో నిండిపోయాడు. అందుకే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు దావీదు. తిరిగి దేవుడు ఆశీర్వదించాడు, సింహాసనంపై కూర్చుండబెట్టాడు. పిల్లలు ఆలోచించండి. కాబట్టి దేవుడు మనతో ఉండాలి. అన్నిటికీ మూలం దేవుడు మనతో ఉండటమే. నీకు ఈరోజు నువ్వు కోరుకున్నది నీకు కావాలంటే దేవుడు మనతో ఉండాలి. అది ఎంతో దూరములో లేదు. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. నీకు కావలసిన వాటిని ఎందుకు ఇవ్వడు దేవుడు? ఇది చాలా చిన్నది కదా దానితో పోల్చుకుంటే. నీకున్న పెద్ద సమస్య ఏంటంటే, నిత్య జీవానికి అడ్డు బండగా ఉన్నది ఏంటంటే నీ పాపం. ఆ పాపమును తీయడానికే దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. నీకున్న అతిపెద్ద సమస్యనే తీసేశాడు దేవుడు. నీవు నిత్యము బ్రతకడానికి నీకు అవరోధంగా ఉన్న ఆ పెద్ద సమస్యనే దేవుడు తీసేసినప్పుడు ఈ 60-70 సంవత్సరాలు నీవు బ్రతకడానికి నీకు కావాల్సినది చాలా చిన్న సమస్య. అది దీన్ని తీయలేడా దేవుడు? ఖచ్చితంగా దీన్ని తీసేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుణ్ణి నీ పక్షాన ఉంచుకోవాలి. నా పక్షాన ఒక మంత్రి ఉన్నాడని చెప్పుకోవడం కాదు, ఒక అధికారి ఉన్నాడని చెప్పుకోవడం కాదు, ఒక ఐఏఎస్ అధికారి నా స్నేహితుడని చెప్పుకోవడం కాదు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు చెప్పుకోవాలి. దేవుడు నీ పక్షాన ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారు. అందరూ, ప్రతి ఒక్కరూ నీ ప్రవర్తన చూసి భయపడతారు. ఆ విధంగా మనం జీవించాలి. చూడండి, మన పక్షమున దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు? అయితే కొన్ని సందర్భాల్లో ప్రియులరా మనము దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెడతాం. చాలామంది దేవుడి మీద మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడి మీద నుండి మన హృదయము మరలితే అది దుష్ట హృదయము అన్నాడు. అది దుష్ట హృదయం. మనకు సమస్తాన్ని ఇచ్చింది దేవుడే. ఇచ్చిన దేవుడి మీద మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇశ్రాయేలు కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దేవుడు. ఫరో సైన్యాన్ని నీటిలో ముంచి వారికి గొప్ప రక్షణను కలుగజేసింది దేవుడు. అరణ్యములో వారికి తోడుగా ఉన్నది
దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ హృదయాన్ని యెహోవా మీద ఉంచకుండా వారి హృదయాన్ని పక్కదారి పట్టించారు. వారి హృదయాన్ని తిప్పుకున్నారు. వారి హృదయాన్ని మరలించారు దేవుని వైపు నుండి. దేవుణ్ణి వాళ్ళ హృదయంలో తీసేశారు. వాళ్ళు ఏం చేసుకున్నారని రాయబడింది? అరణ్యములో దేవుని స్థానములో ఒక దూడను చేసుకున్నారు. ఇంత ఘోరమైనటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని కార్యాలని వాళ్ళు కల్లారా చూశారు. చూడటమే కాదు, వాళ్ళు అనుభవించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అనుభవించారు దేవుని యొక్క శక్తిని. దేవుణ్ణి వాళ్ళు అనుభవించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ హృదయాన్ని దేవుని మీద నిలపకుండా లోకం వైపు నిలిపారు. వారు తమ కొరకు ఒక దూడను చేసుకొని అదే దేవుడని వాళ్ళు అక్కడ స్థాపించారు. దేవునికి ఎంత గాయాన్ని వాళ్ళు చేశారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత పాపం! చూసిన వాళ్ళు, ఆయన కార్యాలు చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఇంతటి ఘోరమైనటువంటి పాపము చేసినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? అరణ్యములో వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? వాళ్ళు అరణ్యములో రాలిపోయారని మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. వాళ్ళ హృదయాన్ని దేవుని మీద నుండి తీసేశారు. అలాంటి హృదయము మనలో రాకుండా మనం జాగ్రత్త పడాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మన హృదయం అనేది దేవుని మీదే ఉండాలి. మన నమ్మకము దేవుని మీదే ఉండాలి. మనము ఎంతవరకు సహించగలమో వాటినే దేవుడు మనకు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనము సహించలేనంత కష్టాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడు కానే కాదు. తల్లి అప్పుడప్పుడు నీళ్ళకి వెళ్తుంది బింది తీసుకొని. కుమార్తెకి చెప్తుంది ఏమని? చిన్న బింది నువ్వు కూడా తీసుకొని రా అని చెప్తుంది. చిన్న బింది ఎందుకు? పెద్ద బింది. పెద్ద బింది ఎందుకు వద్దు? పాప మొయ్యలేదు. చిన్న పాప పెద్ద బింది మొయ్యలేదు కాబట్టి తనకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక చిన్న బిందెని ఇచ్చి పంపుతుంది. ఎందుకంటే తన కూతురు బరువు తల్లికి తెలుసు, ఎంత మొయ్యగలదో తెలుసు. అవునా కదా? ఆలోచించండి. అలాగే తండ్రి కూడా కుమారుడి పట్ల వ్యవహరిస్తాడు. వాడు ఎంత మొయ్యగలడో అంత బరువునే వాడి మీద పెడతాడు. ఒక్కోసారి కొడుకు నేను ఇంకా పెద్ద బరువును మోయగలను అంటాడు, కానీ తండ్రి ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి ఎంత బరువు మోయగలడో, కుమారుడు ఎంత బరువు మోయగలడో తండ్రికి తెలుసు. అంత బరువే ఇస్తాడు. మరి మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనం ఎంతవరకైతే సహించగలమో వాటినే మనకు అనుమతిస్తాడు. ఇప్పుడు నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, అది నువ్వు సహించగలవు కాబట్టి దేవుడు నీకు అనుమతించాడు. దాని ద్వారా ఇంకా దేవునికి దగ్గర కావాలనే ఉద్దేశంతోనే దేవుడు వాటిని నీకు అనుమతించాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంత కష్టం నాకెందుకు వచ్చిందని మనం అనుకోకూడదు. ఎందుకంటే దాన్ని నువ్వు సహించగలవు. అందుకే దేవుడు నీ జీవితంలో దాన్ని అనుమతించాడని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ కష్టం, ఆ ఇబ్బంది అనేది ఎల్లకాలం అలాగే ఉండదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ నమ్మకాన్ని ఆయన మీద నుండి నీవు తీసివేయకూడదు. నీ నమ్మకం దేవుని మీదే ఉండాలి. నేను చెప్పాను కదా, పేతురుని నీళ్ళ మీద నడువు అన్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. మధ్యలో మునిగిపోవడం ప్రారంభించాడు. ఎందుకు మునిగిపోవడం ప్రారంభమైందంటే తన దృష్టిని యేసు మీద నుండి మరల్చాడు. ఆ సమస్యకు భయపడ్డాడు. కాళ్ళ క్రింద ఉన్న నీళ్ళను చూసి భయపడ్డాడు. అయ్యో మునిగిపోతానేమో అనుకున్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో, ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చేసిందో హృదయంలోనికి, నిజంగా మునిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు యేసుస్వామి చేయబట్టుకొని లేపాడు. చూడండి. కాబట్టి మనము ప్రభు మీద నుండి మన మనస్సుని మనము మరల్చకూడదు. విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసముతోనే సముద్రం మీద నడిచినట్లుగా ఈ సమస్యలపైన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. వాటిపైన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి
విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. మన జీవితాల్లో జాగ్రత్త పడవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇది. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి. దేవుణ్ణి మనము విడిచిపెట్టే ఆ దుష్ట హృదయము మనలో రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. ప్రియులారా, ఈ హృదయం వచ్చి ఎంతమంది నాశనం అయిపోయారో తెలుసా? చరిత్రలో ఎంతమంది గల్లంతైపోయారో తెలుసా? ఎంతమంది పనికి రాకుండా పోయారో తెలుసా చరిత్రలో? అందులో ఒక సౌలు రాజు ఉన్నాడు, ఒక సొలొమోను ఉన్నాడు, మహాజ్ఞాని. ఇశ్రాయేలు 40 ఏళ్ళు పరిపాలించిన శ్రీమంతుడైనటువంటి రాజు సొలొమోను, జ్ఞానాన్ని కోరుకున్నటువంటి రాజు, దేవుణ్ణి మెప్పించినటువంటి రాజు చివరికి భ్రష్టుడైపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకో తెలుసా? దుష్ట హృదయం వచ్చేసింది. దుష్ట హృదయం వచ్చేసింది, దేవుడి మీద ఆధారపడని జీవితం వచ్చేసింది. అందుకే భ్రష్టులుగా చాలామంది మిగిలిపోయారు. కాబట్టి ఆ హృదయం రాకుండా మనం జాగ్రత్త పడాలి. దుష్ట హృదయం అంటే ఏంటి? ఒక వ్యక్తికి చెడు చేయడం కాదు దుష్ట హృదయం అంటే. అది కూడా చెడు చేయడం దుష్ట హృదయమే. కానీ ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసము లేకపోతే దుష్ట హృదయము ఉన్నట్లే. విశ్వాసం అంటే దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు, నీ దగ్గర ధనం ఉన్నా సరే, నీ దగ్గర చదువు ఉన్నా సరే, నీ దగ్గర లోక సంబంధమైనటువంటి కళలు నీకున్నా సరే, నైపుణ్యాలు నీకున్నా సరే, నీవు దేవుడి మీద ఆధారపడటమే అది విశ్వాసము గల హృదయము. అలాంటి వారికే దేవుడు తోడుగా ఉంటాడు. ధనం మీద ఆధారపడే వాళ్ళకి దేవుని తోడు ఉండదు. తనకున్న ఆస్తిపాస్తుల మీద ఆధారపడేవాడు, వాటిని నమ్ముకొని జీవించేవాడి మీద దేవుని కృప ఉండదు. ధనం ఉన్నంత వరకే బ్రతుకుతాడు. ధనం విడిచిపెడితే అతను కూడా నాశనమైపోతాడు. ధనం ఎల్లకాలం అంతా ఉంటుందని గ్యారంటీ ఉందా చెప్పండి? లేకపోతే ధనంతో మనం ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన జీవితం అని చెప్పాడు. నీటి మీద బుడగ లాంటిది అని చెప్పాడు. ఏ సమయంలో పగిలిపోతుందో తెలియదు. ఆవిరి కనిపించకుండా ఎలా మాయమైపోతుందో మన జీవితం కూడా కనిపించకుండా పోతుంది దేవుని కృప లేకపోతే. అరే, అతను చనిపోయాడా, నిన్నే చూశానండి అంటాం చాలామందిని చూసి. అప్పుడప్పుడు రోడ్ల మీద మనకు ఫోటోలు వేస్తారు శ్రద్ధాంజలి అని. ఎప్పుడు చనిపోయాడు? ఈరోజు ఉదయమే చనిపోయాడు. అయ్యో, నిన్నే చూశానండి అతన్ని, నిన్నే మాట్లాడానండి అంటాం. ఇంతలో ఏమైపోయిందంటే అయిపోయింది, ఆ బుడగ పగిలిపోయింది. చూడండి మన జీవితం, చూడండి ఎంత అల్పమైనదో, చూడండి ఎంత స్వల్పమైనదో చూడండి. ఇలాంటి జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనకు దేవుని తోడు చాలా అవసరం, చాలా అవసరం. నువ్వు పేదవాడివైనా సరే, దేవుడు నిన్ను దీర్ఘాయుష్తో నిన్ను బ్రతికించాలంటే దేవుని తోడు నీకు కావాలి. చాలామంది అనారోగ్యంతోనే బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 60-70 సంవత్సరాలు, 80-90 సంవత్సరాలు అనారోగ్యంతో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పౌలు గారు 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడట, ప్రభువా నాకున్న ముళ్ళును తీసేయదు. ఒక ముళ్ళు, ఒక శోధన, అది ఏదైనా సరే, ఈరోజు నీకున్న సమస్య అయినా సరే, అనారోగ్యమైనా సరే, ఏదైనా సరే నీకుండి ఉండవచ్చు. దేవుడు చెప్తున్నాడు, పౌలుతో ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును. నా కృప ఉంటే నువ్వు బ్రతికిపోతావు. నీకు ఏమి కొరత ఉన్నా సరే నిన్ను బ్రతికిస్తాను అని ప్రభు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మనకు కూడా అంతే. మనకు ప్రభు తోడుంటే చాలు, మనం ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా మనం బ్రతకగలం. అది 70 అయినా సరే, 80 అయినా సరే, అది 100 అయినా సరే, 60 అయినా సరే, మనల్ని దేవుడు బ్రతికిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ దుష్ట హృదయము మనలో రాకుండా చూసుకోవాలి. మన హృదయంలో నుంచి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి తీసేయకూడదు. నీకు వచ్చిన సమస్యను బట్టి, ఆ సమస్య దేవుడు అనుమతిస్తేనే వచ్చిందనే ఒక విషయాన్ని ఈరోజు నీవు గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం బలపరుచుకోవాలి, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. సమస్య వచ్చిందని చిన్న చిన్న సమస్యలకి మన హృదయంలో ఉండే దేవుణ్ణి తీసివేయకూడదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి హృదయం నుంచి తీసేస్తామో అది దుష్ట హృదయం. కాబట్టి ప్రియులరా, ఈరోజు లోక సంబంధంగా నీకు ఎలాంటి గొప్ప స్థితి ఉన్నప్పటికీ కూడా
వాటి మీద నీ నమ్మకం అనేది ఉంచకూడదు. దేవుడి మీద మనం ఆధారపడి బ్రతకాలి. అప్పుడే దేవుడు మనం కోరుకున్నటువంటి జీవితాన్ని మనకిస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి హృదయము, దేవుని మీద నమ్మకం కలిగినటువంటి హృదయముతో మనం ముందు కొనసాగాలని కోరుకుంటూ మరి నా మాటలు నేను ముగిస్తున్నాను.